శ్రీ గురుచరిత్ర అనుబంధం అవధూతోపాఖ్యానం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. మొదట పరబ్రహ్మ ఒక్కడే ఉంటాడు, నేను అనేకమవుదునుగాక అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితి లయాలు చేస్తాడు. ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వమయ్యింది కనుక ఈ విశ్వమే గురురూపమని గురుగీత చెబుతుంది. అంటే సద్గురుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వము గురురూపమేనని అనుభవం అవుతుంది. మోక్షప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయులవుతుంది. అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్తే కర్మబంధాలను కల్పించే ప్రతిబంధకం అవుతుంది. శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన అర్జునునికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు. అందుకే ఆయన జగద్గురువు కనుక అటువంటి గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణు పొందే వరకు సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా, అతడికి ఈ సృష్టి ప్రతిబంధకమై అనేకసార్లు తపోభంగము చేసింది కూడా. సద్గురువును ఆశ్రయించగా ఎంతటి తపస్వి అయినా ముక్తి పొందలేడని ఇట్టి పురాణ కథల సారాంశం. విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్ష అనుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వద్రష్టలు సద్గురువులు. విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడితో అవధూతోపాఖ్యానంతో ఉదాహరించాడు. శ్రీ షిరిడి సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి తన భక్తులకు అట్టి అనుభవాలు ప్రసాదిస్తున్నారు. అందుకే వారి చరిత్ర పఠించుకుంటే శ్రీ గురు చరిత్రలోనివి ఇతర మహనీయుల చరిత్రలోనివి ఎన్నో అంశాలు అర్థం కావు. ఈ అవధూతోపాఖ్యానంలో అవధూత 24 మంది గురువుల నుండి నేర్చిన జ్ఞానాన్ని మూల గ్రంథము టూకీగా సూచించింది. ఈ ఘట్టం గూర్చి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి. ఈ ఆంధ్రానువాదములో ఈ అంశాలను కూడా భక్తుల వినియోగార్థము వివరించడమైనది. కథారంభము. గురుతత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు. యయాతిపుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జనారణ్యములో కటిక నేలపై పడుకొని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు, స్వామి, ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థ కామాలనే పురుషార్థాల యందు ఆసక్తుడవుతాడు. మీరు మాత్రము ఆసక్తులు కాలేదు. మీరు నైపుణ్యము లేక కానీ చేతకాక కానీ అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని చెప్పలేము. మీరు నిపుణులు, శక్తిమంతులు, జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది. మీరీ నిర్జరారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు? అప్పుడు ఆ అవధూత లోకశ్రేయస్సుగా ఇలా బోధించాడు. నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానాన్ని పొందాను. దానివల్లనే నిర్హేతుకము శాశ్వతము అయిన ఆనందము లభిస్తుంది. నా గురువులెవరో వారి నుండి నేను నేర్చినదేమో యోగ్యుడమైన నీకు వివరిస్తాను. నా మొదటి గురువు భూమి. పూర్వకర్మను అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు. అటువంటి పశుపక్షాదులు ఎన్నో భూమిపై నివసిస్తున్నాయి. మానవులు భూమిని దున్నుతారు. బావులు, చెరువులు, కోనేళ్ల కోసం భూమిని త్రవ్వుతారు. జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి. అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మ వలన ప్రేరేరింపబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ, ఊర్మిలతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను. అలాగే భూమిపైన కొండలు, దేవాలయాలకు, సకాల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలవులు. ఎన్నో జీవులు వాటి గుహలలో నివసిస్తాయి.
మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి. గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే గాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు. పర్వతము సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది. ముముక్షువైన వాడు అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను. నా రెండవ గురువు వాయువు. వివిధ వస్తువుల శీత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధము లేకనే వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు. తాత్కాలికంగా వాటి చేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యముతో ఎల్లెడలా సంచరిస్తాడు. ముముక్షువు కూడా ఇంద్రియ విషయాలు అనుభవం అవుతున్నా సుఖదుఖాది ద్వంద్వాలలో తగులు కనుక హృదయము వాక్కులకు అనుక్షణము సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తలచి ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రము చేతనే యోగి తృప్తి చెందాలి. నా మూడవ గురువు ఆకాశము. అప్పుడప్పుడు ఆకాశము మేఘాలు ధూళి సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికి అంటనిది. ముని కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికార రూపమైన దేహానికి దానివలన కలిగిన మనోవికారాలకు అంటనివాడై ఆకాశములా స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను. అంతేగాక ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాపి. దాని యందు గోచరించే వివిధ రూపాల చేత అది అవిభేద్యము అసంగము శుద్ధము అని గ్రహించాను. అట్టి ఆత్మయే బ్రహ్మము గదా. నా నాలుగవ గురువు అగ్ని. అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు నివురుగప్పి మందముగా వెలుగుతాడు. మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వముగా వస్తువులలో సూక్ష్మముగా దాగి ఉంటాడు. అట్టి సామాన్యాగ్ని మదనము చేత విశేషాగ్నిగా ప్రకటమై యజ్ఞం చేసేవారి పూర్వ పాపాలను హరించి రానున్న కర్మదోషాన్ని నివారించడం కోసము ఎవరి నుండినైనా సరే అవిస్సును గ్రహిస్తాడు. కానీ తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు గాకనే వారి పాపాన్ని దహిస్తాడు. అలానే ముని కూడా తన తపశ్శక్తిని గుప్తముగా ఉంచుకుంటూ జనాన్ని పావనమనర్చడానికై సరువుల నుండి భిక్షను కొని వారిని అనుగ్రహిస్తాడు. తాను మాత్రం అగ్నివలే ఎట్టి భిక్ష వల్లనైనా అపవిత్రుడు కాడు. అంతేగాక అగ్నికి సహజంగా రూపము లేకపోయినప్పటికీ కట్టెన చేరినప్పుడు ఆ రూపముతో భాసిస్తుంది. అలాగే ఆత్మ కూడా వివిధ దేహాలయంలో తాదాత్మ్యము చెంది ఆయా రూపాలలో గోచరిస్తుంది. కానీ ఆ ప్రతీతి వాస్తవమైనది కాదు. జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్నా వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తి లయాల వలె గుప్తమైనవి. మధ్యదశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. కానీ వాటి సృష్టి స్థితి లయాలకు ఆధారమైన ఆత్మ శాశ్వతము వికారరహితము అవ్యక్తము సర్వగతమును. అలానే సామాన్యాగ్ని కూడా. కనుక అగ్ని యొక్క తత్వాన్ని గురించి విచారించి నేను అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను. అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది. అలానే ఈ తత్వజ్ఞానమనే అగ్ని వివిధమైన వస్తువులను గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది. నా ఐదవ గురుడైన సూర్యుడు సహజంగా ఒక్కడే అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబముగా భాసిస్తాడు. అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికీ దేహాది ఉపాధి భేదము చేత వివిధము భిన్నము అయినట్లు కనిపిస్తుంది. అంతేకాదు సూర్యుడు ఏ విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలానే జ్ఞాని కూడా విషయాలను అనుభవసారాన్ని సేకరించి సకాలంలో బోధరూపములో జీవులకు ప్రసాదిస్తాడు. అయినా సూర్యునిలాగా అతడు కర్తృత్వం వహించడు. సూర్యుడు తన ప్రకాశముతో వివిధ వస్తువుల బాహ్యరూపాలను సర్వులకు గోచరింపజేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసులకు తెలియజేస్తాడు. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి, కొలువలు ముకులించుకుంటాయి. అలానే జీవులు వారి వారి పరిపాకాన్ని అనుసరించి ఆ బోధను గ్రహించగలుగుతాయి. కానీ సూర్యుడు మాత్రము అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచనట్టే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వులకు సమానంగానే ప్రసాదిస్తాడు. నా ఆరవ గురువు పావురము. ప్రేమ పాశబద్ధురాలైన ఒక పావురాల జంట
పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి. ఒక బోయవాడు వలవేసి పిల్లలను పట్టుకున్నాడు. అప్పటికి వాటికి ఆహారం తెచ్చిన ఆడుపావురం కూడా పుత్ర వ్యామోహంతో ఆ వలలో దూకింది. దానిని ఎడబాసి జీవించలేక మగపక్షి దానిని అనుసరించింది. అలానే మానవ జన్మం ఎత్తి కూడా మమకార వ్యామోహాలతో తన వినాశను కొని తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను. సహజముగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో తాదాత్మ్యము చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మవలయంలో ఇలాగే తగులుకొని నశిస్తున్నదని గుర్తించాను. నా 7వ గురువు కొండ చిలువ. అది కదలక పడియుండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది. అది అల్పం కావచ్చు, అధికము కావచ్చు, రుచికరము కావచ్చు, కాకపోవచ్చు. అలానే మానవుడు కూడా ఇహపర సుఖాల కోసము ప్రాకులాడక దైవికంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓర్మిలతో ఉండాలని గ్రహించాను. ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతిని నమ్మి ఆ కొండ చిలువవలే జాగ్రత్త నిద్రాదులు లేనివాడై, అంటే ధ్యాననిష్ఠుడై, ఇంద్రియ బలమున్న స్వార్థ అభిమానయుక్తమైన ఎట్టి కర్మలు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు. దర్శనాది సామాన్య వ్యాపారాలకు సైతము ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను. అంతేగాక కొండ చిలువకు బాహ్యమైన శుచి అశుచులతో నిమిత్తము లేదు. జనసంచారం నుండి దూరముగా ఉంటుంది. నిరంతరము ధ్యానమనే అంతఃశుచిలో నిమగ్నుడైన ముని కూడా అలానే జీవించాలని తెలుసుకున్నాను. నా 8వ గురువు సముద్రము. వర్ష ఋతువులో నిండుగా పొంగిన నదులన్నీ తనలో కలిసినా సముద్రము పొంగదు. వేసవిలో ఆ నదులు ఎండినా కృంగదు. జ్ఞాని సముద్రములా పరిపూర్ణుడై సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగక, ధర్మమనే చెలీలి కట్టను అతిక్రమించగా ఎట్టి పరిస్థితుల్లోనూ శోభించడు. అజేయుడై తన యోగ రహస్యం ఎవరికీ అంతుపట్టనివ్వక అపారుడు, ప్రసన్నుడు, చలనరహితుడుగా జీవించాలని తెలుసుకున్నాను. అంతేగాక సముద్రము తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడవదు. బయట నుండి చెత్తను కొంచెము కూడా తనలో చేరనివ్వదు. అలానే ముని తనలోని సద్గుణాలను వీడక అవగుణాల నొక్కదానినైనా చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను. మిడుత నా 9వ గురువు. అది అగ్నిని చూచి ఆకర్షింపబడి అందులో దూకి నశిస్తుంది. అలాగే అజ్ఞాని దుఃఖ నిలయాలైన విషయాలు సుఖాలను భ్రమించి వాటినిలో చిక్కి నశిస్తాడు. స్త్రీల రూపలావణ్యాలు చూచి మోహము చేత వశము తప్పి నశిస్తాడని తెలుసుకున్నాను. అలాగాక ముముక్షువు జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకున్నాను. నా 10వ గురువు ఏనుగు. మానవులు అడవిలో నిలిపిన ఆడ ఏనుగు ప్రతిమను చూచి భ్రమించి దాని స్పర్శ కోరి మగ ఏనుగు దానిని సమీపించి బంధించబడుతుంది. ఆడ ఏనుగును చేరి విహరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు పోరి చంపుతుంది. అలానే రావణ దుర్యోధనాదులాగా స్త్రీస్పర్శను కోరి అగ్నుడు సంసార బంధములో చిక్కి ఆత్మనాశము కొని తెచ్చుకుంటాడని, ముముక్షువు అట్టి మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను. నా 11వ గురువు చీమ. దానివలనే తాను ఆర్జించిన ధనముతో దాన ధర్మాలు చేయగా కూడబెట్టేవాడిని దుర్మార్గులు దోచేస్తారని తెలుసుకున్నాను. అయినా చీమ వలనే ముముక్షువు కూడా సాధనలో ఎన్ని విఘ్నాలు అపజయాలు వచ్చినా నిస్పృహ చెందక నిరంతర కృషితో జ్ఞానధనము సాధించి కూడబెట్టాలి. నా 12వ గురువు చేప. అది జిహ్వచాపల్యము చేత ఎరకు ఆశించి గాలం మింగి నశించినట్లే జిహ్వచాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కలిగించుకుంటారు. రుచి పట్ల అనాసక్తి, అల్పరస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చు. జితం సర్వం జితేరసే. జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు. ఎరకాశించక తనకు సహజమైన జలాన్ని ఆశ్రయించిన చేపవలే తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్పక ధన్యుడవుతాడు. పింగళ అనే వేశ్య నా 13వ గురువు. ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్ర కూడా పాడు చేసుకొని ఒక విటుని కోసం వేచి వేచి చివరికిలా పరితపించింది. నేనెంత మూఢురాలను! ఆనందమయుడైన ఆత్మారాముని విడిచి అల్పబుద్ధితో భయ శోక మోహాదులు కలిగించే మానవాధుని పొందగోరాను. ఇక ముందు ఆత్మను అనగా శరీరాన్ని, జీవాత్మను ఆత్మారామునికి అమ్మి ఆత్మలాభం పొందుతాను. ఇట్టి నిశ్చయముతో ధన్యత నొందింది. అలానే
ధనకీర్తుల కోసము సిద్ధులకు ఆశించక యోగి వైరాగ్యముతో ఆత్మానందాన్ని సాధించాలని గ్రహించాను. ఆశయే దుఃఖము, ఆశ లేకపోవడమే సుఖము, ఒకరి నుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహం అవలంబించాలని పింగళ నుండి తెలుసుకున్నాను. నా 14వ గురువు శరకారుడు. అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై పక్క నుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు. లోకలను భ్రమింపజేసే విషయజాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతనిని చూచి తెలుసుకున్నాను. ఒక బాలుని చూసి యోగి చింతలు మానవమానాలు విడిచి ఆత్మరతుడై సుఖించాలని తెలుసుకున్నాను గనుక ఆ బాలుడే నా 15వ గురువు. కాల ప్రభావము చేత చంద్రకళలు వృద్ధిక్షయాలు పొందినట్లు కనబడతాయే కానీ చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు. అలానే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహికి సంబంధించవు. చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే గాని స్వయంగా ప్రకాశించలేడు. అలానే దేహి అయిన జీవుడు ఆత్మచైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే గాని స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను. కనుక చంద్రుడు నా 16వ గురువు. అతడు సర్వజీవులకు ఆహ్లాదము చల్లదనము ప్రసాదిస్తున్నా వాటి నుండి ఏమీ ఆశించడు. జ్ఞాని భగవద్ అనుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను. తామర పువ్వుల పరిమళము చేత ఆకర్షింపబడిన తేనెటీగ రాత్రంతా ముడుచుకున్న కమలములో బంధింపబడుతుంది. అలాగే యతి కూడా రుచి సుగంధము గల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు. తేనెటీగ పువ్వులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది. సన్యాసి గృహస్థులకు ఎట్టి కష్టము కలుగజేయకుండా వారి నుండి సులభముగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి. అంతేగాక తుమ్మెద వివిధ రంగుల గల పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రము గ్రహించాలి గాని పాండిత్యానికై ప్రాకులాడరాదు. తేనెటీగ రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనెను అపహరిస్తాడు. కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టగా చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలి. ఇదంతా నాకు నేర్పిన తేనెటీగ నాకు 17వ గురువు. లేడి నా 18వ గురువు. కపటుడైన వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినగోరే ముముక్షువు కూడా విషయవాంఛలలో చిక్కి నశిస్తాడు. గ్రద్ద నా 19వ గురువు. ఒకప్పుడు అది ఒక చచ్చిన ఎలుకను కొనిపోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుకను ఆశించి ఆ గ్రద్దను ఎంతగానో బాధించాయి. చివరికి గ్రద్ద ఎలుకను విడిచింది. పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రసాదంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. పాములు ఆశించే లౌకిక సుఖాలను ఆశించడము దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను. నా 20వ గురువు ఒక కన్య. ఆమెను చూడడానికి మగపెళ్లి వారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంటలేదు. వారిని సత్కరించడానికి ఆ కన్యయే ధాన్యం దంచుతున్నది. తన చేతి గాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని వెరచి ఒక్కొక్క చేతికి 2 గాజులు మాత్రం ఉంచుకున్నది. అవి కూడా శబ్దము చేస్తున్నాయి. అప్పుడు చేతికొక్క గాజు మాత్రం ఉంచుకొని నిశ్శబ్దముగా కార్యము నెరవేర్చుకున్నది. పలువురు ఒక చోట చేరినా ఇద్దరు చేరినా ముచ్చట్లు కబుర్లు తప్పవని యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను. నా 21వ గురువు సర్పము. తనకొక గృహం నిర్మించుకొనక చెదలు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది. చెదల వలె అవివేకులు శ్రమకూర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు. కానీ ముని ఇతరులు నిర్మించిన మఠాలలోనూ శిథిలాలయాల్లోనూ వృక్ష మూలములోనూ జీవించాలి. అంతేగాక పాము తన జీవకృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు. అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తముగా ఉంచుకోవాలి. పాముల ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలడు. పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగి కూడా అంత్యకాలంలో యోగసిద్ధి వలన స్వచ్ఛందముగా దేహాన్ని త్యజించగలడు. సాలెపురుగు నా 22వ గురువు. అది తాను వెడలగెక్కిన పదార్థముతో గూడు అల్లుతుంది. కొంతకాలానికి తిరిగి దానిని మింగివేస్తుంది. అలానే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతము చేసి తిరిగి తనలోనే లీనము చేసుకుంటాడు.
జీవుడు కూడా తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతము చేసుకుంటాడు. కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే అయినా తత్వజ్ఞానాన్ని సాధించిన వారికి ఇది వాసనామయము. నా 23వ గురువు భ్రమర కీటకము. భ్రమరము తన గుడ్డు నుండి బయలుపడిన తన కీటాన్ని తెచ్చి గూటి అందుంచి దాని చుట్టూ ఝంకారము చేస్తుంది. ఆ ఝంకార భీతి వలన కీటము అహర్నిశలో భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తానే భ్రమరమవుతుంది. అలానే సశిష్యుడు తన గురువును నిరంతరము ధ్యానించి తానే గురురూపుడవుతాడని గుర్తించాను. నా 24వ గురువు జలము. జలము సర్వజీవులకు దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి, ఆరోగ్యము, చల్లదనము ఇస్తుంది. వృక్షాలను, సస్యాలను పోషిస్తుంది. అన్ని జీవులకు అంత మేలు చేస్తున్నా తాను మాత్రము నమ్రతతో పల్లమైన ప్రాంతాల్లోనే నిలుస్తుంది. అలానే ముని తన్ను ఆశ్రయించిన వారి హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ కూడా వినమ్రుడై ఉండాలని గ్రహించాను. శ్రీ గురుచరిత్ర కాల నిర్ణయము. శ్రీ గురుచరిత్ర శ్రీగురుని కాలంలోనే వ్రాయబడిందని గమనించాము. కానీ శ్రీగురుని కాలము కొంత స్థూలముగా మాత్రమే నిర్ణయించడము సాధ్యము. వీరు కాశీలో కృష్ణ సరస్వతి అనే యతీశ్వరుని వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. విద్యారణ్యుల శిష్య పరంపరలో 3వ వారు శ్రీకృష్ణ సరస్వతి. విద్యారణ్యులు 14వ శతాబ్ది పూర్వార్ధములో శంకరాచార్య పీఠం అలంకరించినట్లు చరిత్ర చెబుతోంది. కనుక కృష్ణ సరస్వతి 15వ శతాబ్ది ఆరంభంలో శ్రీగురునికి సన్యాస దీక్ష ఇచ్చి ఉండాలి. శ్రీగురుడు 9వ ఏట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అటు తర్వాత 30 సంవత్సరములకు ఆయన తిరిగి తన తల్లిని దర్శించారు. అంటే ఆయనకు 38 సంవత్సరాలు ఉండాలి. ఆయన మాతృదర్శనానికి బయలుదేరే ముందు సాయం దేవునితో మళ్ళీ 16 సంవత్సరముల తర్వాత తమ దర్శనము అతనికి లభించగలని చెప్పారు. అటు తర్వాత రానున్న బౌధాన్యనామ సంవత్సరములో శ్రీశైలంలో మళ్ళీ తమను కలుసుకోమని ఆదేశించి ఆయన వెళ్ళిపోయారని శ్రీగురు చరిత్ర చెబుతుంది. అంటే అప్పటికి శ్రీగురుని వయస్సు 54 సంవత్సరాలు అయి ఉండాలని. అంటే ఆయన క్రీస్తు శకం 1405 పాద్యవనామ సంవత్సరములో అవతరించి ఉండాలని కొందరు చరిత్రకారులు తలచారు. శ్రీగురుని చేత యవనరాజు భయం నుండి రక్షింపబడిన సాయం దేవుని కుమారుడు నాగనాథరావు. అతని కుమారుడు గంగాధరుడు. అతని కొడుకు శ్రీ నృసింహ సరస్వతి శిష్యకోటిలోని వాడు. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అను పేర ప్రసిద్ధి చెందాడు. ఇతడు శ్రీగురుని అనుమతితోనే శ్రీగురు చరిత్ర రాసినట్లు ఆ గ్రంథారంభంలోనే స్పష్టంగా వ్రాశాడు. ఆ గ్రంథమంద సిద్ధనామ ఆధారక సంవాదముగా వ్రాయబడింది. ఈ సిద్ధయోగి శ్రీగురుని ముఖ్య శిష్యుల్లో 7వ వాడని శ్రీగురు చరిత్ర చెబుతున్నది. మిగిలిన శిష్యులందరినీ తీర్థయాత్రలకు పంపివేసినప్పుడు కూడా సిద్ధయోగిని మాత్రము తమ చెంతనే ఉండనిచ్చారు. కనుక గ్రంథకర్త అయిన గంగాధర సరస్వతియే శ్రీగురుని శిష్యుడైన సిద్ధుడు అన్నది స్పష్టము. అయితే అతడు తన పేరు నామధారకుడని రాసుకోవడానికి కారణమేమిటి? శ్రీగురుని అనుగ్రహము ఆదేశము పొందక ముందటి గంగాధరుడే నామధారకుడు. అది పొంది వారి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత తానే సిద్ధయోగి. అంతకుముందు తాను నామధారకుడినని వ్రాసుకోవడంలో ఒక ధర్మశాస్త్ర సూక్ష్మం ఇమిడి ఉన్నది. జన్మతః బ్రాహ్మణుడై కూడా నిర్దుష్టంగా సదాచారం పాటించని వాడిని నామధారకుడు అంటారని యాజ్ఞవల్క్య స్మృతి చెప్పుచున్నది. మొదట తాను అలానే జీవించినట్లు శ్రీగురు చరిత్ర ఆరంభంలో అతడు రాసుకున్నాడు. శ్రీగురు అనుగ్రహం పొందిన తర్వాత తన పేరు చివర సరస్వతి అనే గురునామాన్ని తన దీక్షానామముగా ధరించడం వలన కూడా అతడు నామధారకుడయ్యాడు. తన గురువు యొక్క అవతార కార్యాన్ని కొనసాగించడంలో భాగంగా శ్రీగురుని లీలలు ప్రచారము చేయడమే ఈయనకు సాధనగా విధించబడినది. అంటే ఈ గ్రంథము 15వ శతాబ్దం ప్రాంతంలో వ్రాయబడి ఉండాలి. కొందరు పండితులు శ్రీగురుని నిర్యాణము క్రీస్తు శకము 1516లో జరిగి ఉండాలని నిర్ణయించారు. గురుచరిత్ర ప్రకారము చంద్రుడు కుంభరాశిలో ఉండగా
ఒక బహుధాన్యనామ సంవత్సరములో శ్రీగురుడు అంతర్ధానమయ్యారు. ఇది 1456 మధ్య అయి ఉండాలని అప్రబుద్ధ అనే చరిత్రకారుడు, కొందరు జ్యోతిష్శాస్త్రవేత్తలు అన్నారు. కొన్ని వ్రాతప్రతులలో ఆ సంవత్సరమే ప్రస్తావించబడినట్లు నృసింహ సరస్వతి మరియు దత్త సాంప్రదాయాల చరిత్ర అనే మరాఠీ గ్రంథంలో రామచంద్ర చింతామణి డేరే వ్రాశారు. గురుచరిత్ర వచనము జనవరి 19, 1459కు సరిపోతుందని టిబి అభ్యంకర శాస్త్రి, కామత్ పండితులు నిర్ణయించారు. శ్రీగురుడు 50 సంవత్సరములు జీవించి ఉండవచ్చని తలచి వారి జనన సంవత్సరము 1406 ప్రాంతమై ఉండాలని పూర్వ చరిత్రకారుల అంచనా. కానీ ఈ అంచనా సరికాదు. ఈ వివరాలను విపర్యయ క్రమంలో వివరిద్దాము. శ్రీగురు నిర్యాణము 1456, గాణగాపుర వాసం 23 సంవత్సరములు 1433 నుండి 1456 వరకు. అంతకుముందు వాడిలో తపశ్చర్య 12 సంవత్సరములు అనగా 1420 నుండి 1432 వరకు నరసింహవాడిలో ఉన్నారు. ఔదంబర వాసం 1419, పరళి వైద్యనాథ నివాసము 1418, గౌతమి దళయాత్ర 1416 నుండి 1418 వరకు, పునర్మాతృదర్శనము 1414, సన్యాసాశ్రమ స్వీకారము 1386, గృహ పరిత్యాగము శ్రీగురు వచనం ప్రకారము పునరాగమనానికి 30 సంవత్సరములకు ముందు అనగా 1384. ఇది ఉపనయనము తర్వాత ఒక సంవత్సరమికి అనగా ఉపనయన సంవత్సరం 1383, జననం 1376. అంటే శ్రీగురుని ఆయుర్దాయము 80 సంవత్సరములు. శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వరములో ఉండగా సాయం దేవుని బాధపెట్టిన యవనరాజే దేశంలోని బ్రాహ్మణులను చర్చలో పరాభవించమని 2 పండితులను ప్రోత్సహించి ఉండవచ్చు. ఈ కుపండితులకు శ్రీగురుడు గర్వమనిచినది గాణగాపురములోనే. అంటే సాయం దేవుడు సెప్టెంబర్ 24, 1422 నుండి ఫిబ్రవరి 27, 1435 వరకు రాజ్యపాలన చేసిన అహ్మద్ షా కొలువులోని వాడై ఉండాలి. హిందువుల పట్ల ఆదరణ కలిగి ఉన్న 2వ అల్లావుద్దీన్ శ్రీగురునికి భక్తుడై ఉండాలి. ఇతడు ఫిబ్రవరి 27, 1435 నుండి ఫిబ్రవరి 13, 1458 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతని మరణానంతరము 1 సంవత్సరములోగా శ్రీగురుడు నిర్యాణము చెంది ఉండాలి. శ్రీగురుని జీవితకాలంలో 6 బహమనీ వంశపు యవనరాజులు బీదర్ను పరిపాలించారు. వీరిలో 5వ వాడైన అహ్మద్ షా 1432లో తన ముఖ్య పట్టణాన్ని బీదర్ అనగా వైద్యూయ నగరమునకు మార్చాడు. తరువాత 2వ అల్లావుద్దీన్ 1435 నుండి 1458 వరకు వ్రణంతో బాధపడ్డారని చరిత్ర చెబుతున్నది. అతడే వెనక జన్మలో శ్రీపాదులను సేవించిన రజకుడై ఉండాలి. 2వ అల్లావుద్దీనుకు వ్రణబాధ హిందువైన సన్యాసి మహిమ వలన తగ్గిందని ముస్లిం చరిత్రకారులు వ్రాయకపోవడానికి వారి సుమతాభిమానము కారణమై ఉండవచ్చు. బీదర్ను శ్రీ గురుచరిత్ర పలు చోట్ల చాహు రాష్ట్రాన్ని వర్ణిస్తుంది. బీదర్లోని బహమనీలు రాజ్యాన్ని 4 భాగాలుగా చేశారని చరిత్ర చెబుతున్నది. 2వ అల్లావుద్దీన్ ఒక్కడేగాక మరికొందరు ముస్లిం పరిపాలకులు కూడా శ్రీగురుని భక్తులైనట్టు తెలుస్తున్నది. బీజాపూర్లో ఇబ్రహీం బాదుషా అనే యవనరాజు శ్రీ గురుపాదకు మందిరం నిర్మించాడు. బీజాపూర్ రాజైన యూసఫ్ ఆదిల్ షా కూడా బీజాపూర్లోని తన కోటలో నిత్య పూజ కోసము శ్రీ గురుపాదుగా మందిరము నిర్మించాడు. ఇతడే నర్సోబావాడి క్షేత్ర నిర్వహణ కోసము జౌఖేడ్, కౌఖేడ్ అను గ్రామాలను జాగీర్లుగా సమర్పించుకున్నట్లు ఆధారాలున్నాయి. శ్రీగురుని జననానికి శ్రీపాద నిర్యాణానికి మధ్యకాలము 25 సంవత్సరములను నిర్ణయించి వారి జీవితకాలము 1330 నుండి 1351 అని చరిత్రకారులు అంచనా వేశారు. శ్రీ గురుచరిత్ర క్రీస్తు శకము 1460వ సంవత్సరంలో మొదట సిద్ధముని శిష్యులొకరి చేత సంక్షిప్తముగా సంస్కృతంలో వ్రాయబడినదని మరాఠీ సారస్వత అన్న గ్రంథంలో వినాయక లక్ష్మణ్ బాబే వ్రాశారు. తరువాత కన్నడ దేశీయుడైన గంగాధర సరస్వతి దానిని
7491 బోవీలు 51 అధ్యాయము గల గ్రంథముగా మహారాష్ట్ర వాసులో రాశారు. రచన గాన్గాపూర్లో జరిగింది. ఆ కాలంలో ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సంస్కృతి బాగా వ్యాపించడం వలన ఈ రచనలో మరాఠీ, కన్నడ భాషల మిశ్రమం కనబడుతుంది. శ్రీగురుని శిష్యుడైన సాయందేవుని తర్వాత 5వ తరం వాడు సరస్వతీ గంగాధరుడు. అంటే అతడు శ్రీ గురు నిర్యాణము తర్వాత 75 లేక 80 సంవత్సరాల వాడై ఉండాలి. అతడు శ్రీగురుని నిర్యాణము తర్వాత సుమారు 100 సంవత్సరములకు అంటే సుమారు 1556 ప్రాంతంలో ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండాలి. సాయందేవుని కుమారుడు నాగనాథరావు, అతని కొడుకు గంగాధరుడు. అతని కొడుకు శ్రీగురుని శిష్యకోటిలోని వాడే. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అయినాడు. ఇతని తల్లి పేరు చంపాదేవి. శ్రీ సిద్ధనామధారక సంవాదాత్మకమైన ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదకమైన శ్రీ గురు చరిత్ర అనే పేరుగల ఈ గ్రంథము శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యక్షమైన ఆజ్ఞ మేరకు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్తాత్రేయ స్వరూపులు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి చరణుల చేత సంస్కృత భాషలో వెలయించబడిన శ్రీ సంహితాయన గురు ద్విశాస్త్రి అనే గ్రంథము వారి ప్రత్యక్ష శిష్యులు యోగి పుంగవులు అయిన కీర్తిశేషులు శ్రీ సద్గురు గుళవని మహారాజు పూణే గారి ఆశీస్సులతో స్వయంగా ప్రసాదించబడి శ్రీ దత్తాత్రేయుని పూర్ణావతారము సమర్థ సద్గురుడు అయిన షిరిడి సాయినాథుని అనుగ్రహము వలన సద్గురు భక్త పాదరేణువైన నా చేత తెనుగు చేయించుకొనబడిన అక్షర ప్రసాదము తప్పులు అనువాదకునివి మహిమ స్వామిది. శ్రీదత్తాయ నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. రేణుసింహ సరస్వత్యై నమః.